మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులు ఇవాళ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో బెయిల్ కోరనున్నారు న్యాయవాదులు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. ఆగస్టు 1 వరకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో మిథున్ రెడ్డిని రాజమండ్రి జైలుకు తరలించారు. మిథున్ రెడ్డిని సిట్ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడ కోర్టు ఎదుట హాజరుపరిచారు. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి A4గా ఉన్నారు. అంతకుముందు సిట్ కార్యాలయం నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బీపీ, షుగర్, ఈసీజీ వంటి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని నిర్ధారించడంతో ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. మిథున్ రెడ్డి అరెస్టుకు 29 కారణాలను సిట్ కోర్టుకు నివేదించింది. ఈ క్రమంలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపింది. ఇక సిట్ తరపున న్యాయవాది కోటేశ్వరరావు, మిథున్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది నాగార్జున రెడ్డి వాదనలు వినిపించారు. పోలీస్ కస్టడీకి తీసుకోవాల్సి ఉన్నందున గుంటూరు సబ్ జైలుకు రిమాండ్ ఇవ్వాలని సిట్ తరపు న్యాయవాది కోరారు. మిథున్ రెడ్డి వై కేటగిరీ భద్రత కలిగిన ఎంపీ అని రిమాండ్ విధిస్తే భద్రత దృష్ట్యా నెల్లూరు జైల్లో ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. మిథున్ రెడ్డి ప్యానెల్ స్పీకర్ గా పనిచేశారని, ఆయన అరెస్టుపై స్పీకర్ కు సమాచారం ఇవ్వలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు పలువురు వైసీపీ నేతలు వచ్చారు. వైసీపీ నేతలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని మండిపడ్డారు. ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు సంవత్సర కాలంలో ప్రజల యొక్క మద్దతు కోల్పోయి ఇవాళ తన మంత్రులు, తన ఎమ్మెల్యేలు కూడా తను చెప్పినట్టు వినకుండా విచ్చలవిడిగా అవినీతి చేస్తుంటే వారిని కట్టడి చేయలేని పరిస్థితుల్లో సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాలో ఆయన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని కానీ, ఎంపీ మిథున్ రెడ్డి గారిని కానీ రాజకీయంగా ఓడించలేక, ప్రజా మద్దతు లేక ఇవాళ ఇట్లాంటి దుశ్చర్యలు పాల్పడుతున్నాడు. తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేసి ఆయన ఏదో ప్రతిపక్షం లేకుండా చేస్తే ప్రజలకు ఇంకా వేరే అవకాశం ఉండదుగా, నాకే ఓట్లు వేయాలనే ఆలోచనతో ఇవాళ ప్రతిపక్షాన్ని పూర్తిగా మరి భూస్థాపితం చేస్తా ఆయన నోటితో ఆయనే చెప్పి కార్యక్రమాలు చేస్తున్నాడు. నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మరి రెడ్ బుక్ రాజ్యాంగం ఇది. తప్పనిసరిగా దీనికి పర్యవసానం భవిష్యత్తులో ప్రజలైన బుద్ధి చెప్తారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క అక్రమ అరెస్టులు అంటే ప్రతిపక్షం నోరు నొక్కే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎంతమందిని అరెస్టులు చేస్తారండి? మీరు ఎంతమందిని అరెస్టులు చేసి ఎవరు నోరు నొక్కుదామని అనుకుంటున్నారని ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేరుగా సాక్షాత్తు ముఖ్యమంత్రి కొడుకు లోకేష్ ఇవాళ ఒక మంత్రి కింద ఉంటూ రెడ్ బుక్ అనే ఒక బుక్ పట్టుకుని అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ నేరుగా ప్రజాస్వామ్యంలో బెదిరించే కార్యక్రమం. ఎర్ర బుక్ అంట, రెడ్ బుక్ కాదు, ఇది బ్లడ్ బుక్. రాజ్యాంగాన్ని ఇవాళ నడుపుతా ఉన్నారు. దీన్ని పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖండిస్తా ఉన్నారు. కూటమి పరిపాలన మీద ప్రజల్లో తీవ్రత వ్యతిరేకత ఉంది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వారు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో విధంగా ప్రజలను డైవర్ట్ చేయడానికి ముందు లడ్డు అన్నారు, తర్వాత ఇంకోటి అన్నారు, ఇలా ఇదే విధంగా చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో జరిగింది ఏంటంటే ఇసుక దందాలు, మద్యం ఏర్లే పారుతుంది. ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, హైవే మీద కూడా మందు షాపులు ఉన్నాయి. చీప్ లెక్క అందజేసి ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం. దీన్ని డైవర్ట్ చేయడానికి లిక్కర్ స్కామ్ అని పేరు పెట్టి మా రాజకీయ కష్టతో మా నాయకులందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రానున్న రోజుల్లో ప్రజల్లోనే తిరుగుబాటు వస్తుంది. కూటమి ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఏదో రకంగా డైవర్షన్ పాలిటిక్స్ అంటే ప్రజల యొక్క మనసుని డైవర్ట్ చేయాలన్న ఉద్దేశంతో ముందుగా భయపెట్టాలని ముందుగా ప్రజల మీద, కార్యకర్తల మీద కూడా దాడులు చేయడం జరిగింది.
రాష్ట్రంలో కేవలం కక్ష సాధింపు ధోరణిలోనే ప్రభుత్వం నడుస్తూ ఉంది. మా మిథునన్న బయట ఉంటే ఖచ్చితంగా ఢిల్లీలో రాష్ట్ర పరిస్థితుల కోసం వివరిస్తాడనే ఒకే ఒక భయంతో మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారని చెప్పి మేము ప్రగాఢంగా మనవి చేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో వీటన్నిటికీ కూడా గుణపాఠం చెప్పే విధంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా అడుగు వేసి